నమస్తే అండి, నా పేరు మణిమంజరి. నేను బీసీ మహిళా సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు మా సంఘం కార్యవర్గంతో పాటు నేను ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలనుకున్నాను. మన తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వానికి మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వాళ్ళం, ఉద్యమం చేసాం. తెలంగాణ రాష్ట్రం అన్న మన టీఆర్ఎస్ పార్టీ అన్న ఎంతో అభిమానంతో మేము ఇన్ని 7 సంవత్సరాల నుంచి మేము సపోర్ట్ చేస్తూ వచ్చినాము. కానీ ఈరోజు మా 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 బలహీన వర్గాలకు సంబంధించిన మా నాయకుడికి జరిగిన అన్యాయం గురించి మేము ఎంతో బాధపడి ఇవాళ మేము ప్రెస్ మీట్కి రావాల్సి వచ్చింది. ఇలా మాట్లాడాల్సి వస్తుంది. ఇలా మాట్లాడడానికి రావాల్సి వచ్చినందుకు పరిస్థితి మాకు కల్పించినది మా ప్రభుత్వమే. కానీ తప్పట్లేదు, మన చేతితోని మన వేలుతోని మన కథనే మనం పొడుచుకున్నట్టున్నది. మన తెలంగాణ బిడ్డని మనమే అవమానపరుచుకుంటే, బయటవాడు అవమానపరిస్తే మనం కొట్లాడాలి, కానీ మనం అవమానపరుచుకుంటే ఎట్లా? ఏది ఉన్నా ఏ సిచ్యువేషన్ అయినా సామరస్యంగా చేసుకుంటే పోయేది. సామరస్యం లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా, మాటలు లేకుండా ఒకటేసారి దాడి లాంటివి జరిగి అటాక్ చేసేసి ల్యాండ్స్ పైన ఒక మహిళ జమునా తాకరీస్ అనేది ఒక మహిళ స్థాపించిన ఆర్గనైజేషన్ అది. సో మహిళా సాధికారత గురించి ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది. ఒక మహిళ ఎస్టాబ్లిష్మెంట్ చేసిన ఒక మహిళా ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేసి ఏమున్నది అని తెలియకుండా మరీ ఒక కలెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ల జమునా వైఫ్ ఆఫ్ నితిన్ ఎలా ఇస్తారు, కొడుకుని హస్బెండ్ స్థానంలో ఎట్లా పెడతారు, అంతా కూడా తెలియకుండా వాళ్ళు చేస్తున్న ఎంక్వైరీ అంటే ఆ ఎంక్వైరీ ఎంత తప్పుదోవ పడుతుందో, ఎంత తప్పుదోవలు జరుగుతున్న ఎంక్వైరీ అన్నది ప్రజలందరికీ కూడా అర్థం కావాలి, మీడియా వాళ్ళందరికీ కూడా అర్థం కావాలి. సో ఏది జరిగినా కూడా ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి, ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఎవరు తప్పో ఎవరిది ఒప్పో, ఎవరు అసైన్ లైన్స్ కొనుక్కున్నారో మేము సామాన్య ప్రజలము, మాకు అవన్నీ తెలియదు. మాకు తెలిసిందల్లా ఒకటే ఏంటంటే, మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అనుకున్నాము, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని అనుకున్నాము, తెలంగాణ నమ్ముకున్నాం. తెలంగాణ కోసము మా స్వరాష్ట్రం వస్తే మా కష్టాలు తీరుతాయి, మా బడుగు బరిగిన వర్గాలకి న్యాయం జరుగుతుంది, మాకు మేలు జరుగుతుందన్న ఒక అభిప్రాయంతో మేము ఈ ఉద్యమంలో పాల్గొని మా రాష్ట్రం మాకు వచ్చిందని మేము సంతోషపడాం. ఇప్పుడు ఆ సంతోషం లేకుండా ఆ సంతోషం అంతా మాకు ఆవిరైపోయింది. 7 సంవత్సరాలలోనే మా సంతోషం అంతా ఆవిరైపోయింది. ఇవాళ జరిగింది, రేపు ఇంకొక మంత్రి కూడా జరగచ్చు. ఉద్యమంలో చేసిన నాయకులందరినీ పక్కకు పెట్టి వలస వచ్చిన పార్టీల నుంచి వచ్చిన వలస నాయకులకి అధికార పీఠం ఎక్కించారు, వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. ఇంతకుముందు రాజయ్య గారిని బడుగు బలహీన వర్గాలను చేసిన మన రాజయ్య గారిని కూడా ఇంతకుముందు డిప్యూటీ సీఎం నుంచి తొలగించబడ్డాడు. అప్పుడు ఒక కారణం చెప్పారు. కానీ ఇప్పుడు మేము ఇలా ఊరుకుంటూ పోతుంటుంటే ఇలాంటివి ఇంకెన్నో జరగవచ్చు. ఎన్ని రోజులు అని చెప్పేసి 60 సంవత్సరాల పైనుంచి మా పెద్దవాళ్ళు, మేము, తర్వాత మా పిల్లలు కూడా ఈ బానిసత్వానికి మేము ఇలాగబడాలి. ఇంకొక మంత్రి కూడా జరగచ్చు. ఉద్యమంలో చేసిన నాయకులందరినీ పక్కకు పెట్టి వలస వచ్చిన పార్టీల నుంచి వచ్చిన వలస నాయకులకి అధికార పీఠం ఎక్కించారు, వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. ఇంతకుముందు రాజయ్య గారిని బడుగు బలహీన వర్గాలను చూసిన మన రాజయ్య గారిని కూడా ఇంతకుముందు డిప్యూటీ సీఎం నుంచి తొలగించబడ్డాడు. అప్పుడు ఒక కారణం చెప్పారు. కానీ ఇప్పుడు మేము ఇలా ఊరుకుంటూ పోతుంటుంటే ఇలాంటివి ఇంకెన్నో జరగవచ్చు. ఎన్ని రోజులు అని చెప్పేసి 60 సంవత్సరాల పైనుంచి మా పెద్దవాళ్ళు, మేము, తర్వాత మా పిల్లలు కూడా ఈ బానిసత్వానికి మేము ఇలాగబడాలి. మా బడుగు బలిగిన వర్గాల నుంచి సీఎం అవ్వద్దా, మేము రాజ్యాధికారం మాకు రావద్దా, మేము చట్టసభలో మా కాళ్ళు పెట్టకూడదా, ఎంతసేపు మేము మీ జెండాలు మోసి ఓట్లేసే 60% ఉన్న మేమే బీసీలమే మేము ఓట్లు వేయాలి. మేము ఓట్లేస్తే మేము జెండాలు పట్టుకొని మేము జై కొడితే మీరు చేసి మీరు పెట్టడం, మీ తలలు తీసుకొచ్చి మీ కాళ్ళు తీసుకొచ్చి మా తలల పైన పెడతామంటే ఇంక 2 సంవత్సరాలు మేము ఇవన్నీ భరించుకుంటూ ఉండాలి. కాబట్టి అప్పుడు తెలంగాణ కోసం ఎప్పుడు ఉద్యమం చేసామో ఇప్పుడు మా కోసం మేము ఉద్యమం చేసుకున్నాము. కానీ మేము రెడీ అయిపోయినాం. యావత్ తెలంగాణ ప్రజలందరూ, మహిళలందరూ కూడా నా మాటను నేను ఆహ్వానిస్తున్నాను. మీ అందరినీ నా మాటను మీరు బాగా అర్థం చేసుకోవాలి. మన రాష్ట్రం అనుకున్నప్పుడు మన రాష్ట్రం కోసం మన పిల్లల కోసం మనం కష్టపడాలి. మనము మన బలహీన వర్గాలకి న్యాయం చేకూర్చేలాగా మనం ఈటెల రాజేంద్రన్న గారికి సపోర్ట్ చేసి అతన్ని సీఎంగా చేసి మనకు కావాల్సిన అధికారాలు మనం చేజిక్కించుకోవాలనేసి ప్రార్థిస్తున్నాను. జై తెలంగాణ.